ఇక్కడ అంటే వ్యక్తిగత ఈగోలు ఒక అంశం అయితే కనుక నాకు అనిపించింది ఒకటి, భారతదేశంలో కులం ప్రధానమైంది. ఈ కులాన్ని విస్మరించి వర్గం ఎట్లా దీన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. 30 మార్కులు కూడా ఇవ్వలేను నేను ఏ నాయకునికి. కనీసం 30. ఈ నాయకుడు కూడా కులాన్ని విస్మరించాడు. డిబి కూడా. డివి కూడా. ఆ, అంటే ఆయనే అందరికి చెప్పాడు భారతదేశ సామాజిక పరిస్థితులకు అన్వయించలేదు మార్క్సిజాన్ని అని. అంగీకరించాడు. ఆయన అంగీకరించలేదు. అంటే మిగతా నాయకులంతా అన్వయించలేదు. తెలంగాణ సాయుధ పోరాటం దారిలోనే మనం ముందుకు పోవాలని చెప్పాడు. బట్ కులం అనేది ఒకటి ఉంది. ఆ కులం అనేది వాళ్ళ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇది అర్థం చేసుకోవడంలో ఆయన కూడా దానిలో ఎక్కడ కనబడదు. మన కుల సమస్య మీద ఆయన అంత డెప్త్గా పోయినట్టు కనబడదు మనకి. అంటే అందరూ ఎవరు ఒక్కరు మినహాయింపు కాదని నేను చెప్తున్నా. చాలా విషయాల్లో దేవులపల్లి వెంకటేశ్వరరావు మినహాయింపు. బట్ ఈ విషయంలో ఆయన కూడా కాదు అని నేను అంటున్నాను. ఎందువల్ల కాకుండా పోయింది వాళ్ళు? అంటే వీళ్ళంతా రష్యా విప్లవం, చైనా విప్లవాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆ పుస్తకాలలో ఏముందో గదే చదువుకున్నారు. అంతే. అయితే అందులో కులం లేదు కదా. రష్యాలో కులం లేదు, చైనాలో కులం లేదు. దాన్ని యాజ్ టు ఇంప్లిమెంట్ చేసింది ఇక్కడ. కార్ల్ మార్క్స్ కూడా కులం గురించి రాయలేదు కదా. ఉమ్. నన్ను బిఎస్డబ్ల్యూ చదివేటప్పుడు మా టీచర్, సోషల్ సైన్సెస్ టీచర్ క్వశ్చన్ అడిగింది. మార్క్సిజం మొత్తం నువ్వు చదువుతావు కదా, అప్పటికే 21 సంవత్సరాలు అప్పుడు నేను. ఆ, నువ్వు మార్క్సిజం బాగా చదివినావు కదా, ఎప్పుడు మాట్లాడినా మార్క్స్, లెనిన్, మావో అంటావు. భారతదేశంలో కుల వ్యవస్థ గురించి మార్క్స్ ఏం చెప్పిండో అన్నది. మీ టీచరు ఆ, చాలా గొప్ప ప్రశ్న. నేను ఆన్సర్ ఇవ్వలేకపోయాను. నాకు తెలియదు మేడం అంటే, నువ్వు మార్క్సిజం మీద అనర్గళంగా మాట్లాడుతావు, ఇది తెలియదా నీకంటే, బహుశా ఏం చెప్పలేదు అనుకుంటున్నా నేను అన్నా. పార్షల్లీ మార్కులు పడ్డాయి అంటే అది కొంత నయమే. అంటే ఇక్కడున్న కుల వ్యవస్థను ఎవరు అధ్యయనం చేశారు చెప్పండి. ఈ పార్టీల నాయకులంతా అగ్రకులమే కదా. నేను అడుగుతున్నా, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది 5గురు ప్రధాన నాయకులు. బలిదానాలలో చాలామంది అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, బహుజనులు ఉన్నారు. నడిపిన 5గురు ఎవరు? ఒకటి సిద్ధాంతకర్త చంద్ర రాజేశ్వరరావు, కమ్మ. మాకినేని బసవపున్నయ్య, కమ్మ. పుచ్చలపల్లి సుందర్ రామిరెడ్డి, రెడ్డి. భీమిరెడ్డి నరసింహారెడ్డి, రెడ్డి. దేవులపల్లి వెంకటేశ్వరరావు, కరణం. కారణమా? ఆ. అయితే ఆయన కులతత్వం లేదు. ఆయన ఎన్నడూ కులతత్వాన్ని ప్రదర్శించలే. నిజంగానే భారతదేశంలో వీళ్ళకున్నదా? మిగతా నలుగురికి ఉన్నదా లేదా నాకు తెలియదు. కానీ ఎందుకంటే వాళ్ళతో నాకు ఎప్పుడు కలిసిన అది కూడా లేదు. ఈ నలుగురిని వాళ్ళ కులతత్వం లేదని. నేను కులతత్వం లేకపోవచ్చు, కానీ కులాన్ని విస్మరించిన మాట అదే విస్మరించారు. ఎందుకంటే వాళ్ళ పోరాటాలు నడిపిన సమయంలో కులం అడ్డురాలే వాళ్ళకు. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాట పెట్టుకున్నప్పుడు ఆ సాయుధ పోరాటంలో కానీ, గుత్పల సంఘంలో కానీ అన్ని కులాల వాళ్ళు కలిసి వచ్చారు. ఎందుకంటే అది కులరహిత అణచివేత. అందరినీ ఇప్పుడు ఒక దేశ్ముఖ్ ఉన్నాడు. దేశ్ముఖ్ బాధ పెట్టిన వాళ్ళలో రెడ్లు కూడా ఉన్నారు, వెల్మలు కూడా ఉన్నారు. అంటే అక్కడ దేశ్ముఖే శత్రువు తప్ప కులం శత్రువు కాలే. తర్వాత దేశ్ముఖుని ఎదిరించిన వాళ్ళల్లో రేణుకుంట రామిరెడ్డి ఉన్నాడు, గొట్టెముక్కల గోపాలరెడ్డి ఉన్నాడు. ఇట్లా లెక్కలు చెప్పుకుంటా పోతే కొన్ని వందల మంది రెడ్లు బలైపోయారు, ముక్కలు అయిపోయారు వాళ్ళ చేతుల్లో, దొరలకు వ్యతిరేకంగా పోరాడి. కాబట్టే కులం అనేది అక్కడ ప్రధానంగా రాలేదు. లేకపోతే దేవులపల్లి లాంటి వాళ్ళు ఈ సమస్యను ఇగ్నోర్ చేయడం అనేది ఆ రోజుల్లో అది ఇష్యూ కాలే. ఇప్పుడు చైతన్యం కూడా లేదు కదా అప్పట్లో. అంటే భారతదేశానికి ఇది వర్గకుల సమాజం అని మొదటిసారిగా గుర్తించింది దానిలో మారోజు వీరన్న మనకు కనబడతాడు. మారోజు వీరన్నకు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన కొంతమంది పెద్దలలో కంచె ఐలయ్య కనబడతాడు, సాంబశివరావు కనబడతాడు. సాంబశివరావు చనిపోయాడు, అదేవిధంగా వీరన్నను తీసుకుపోయి చంపేశారు. బట్ ఐలయ్య ఉన్నాడు ఇప్పుడు. అంటే కులవర్గ సిద్ధాంతాన్ని కొంత ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పిన వ్యక్తి. అదే సత్యమూర్తి కూడా దాన్ని అంగీకరించాడు లాస్ట్లో. సత్యమూర్తి కూడా అంటే ఎన్నో రాత్రులు నేను సత్యమూర్తితో ఉన్నాను, బిగినింగ్లో ఉన్నాను, లాస్ట్లో ఉన్నాను. ఓ రోజు అడిగాడు, నాకు షెల్టర్ దొరకట్లేదు, నాకు తిండి దొరకట్లేదు, ఖర్చులకు డబ్బులు దొరకట్లేదు, నీతో ఉంటే ఏంది, నేను ఒక్కరినే ఉన్నా కదా. ఆయన పార్వతి గారు అని ఉండేవారు. అయితే ఆమె చనిపోయినాక బహుజన సమాజ్ పార్టీ వచ్చినప్పుడు నన్ను బలవంతంగా అందులో చేర్పించింది సత్యమూర్తి గారే. అయితే నీతో ఉంటా అన్నాడు. నేనన్నా, నాకు సత్యమూర్తి అక్కర్లేదు, నాకు శివసాగర్ కావాలి. నువ్వు శివసాగర్ లాగా ఉంటానంటే నాతో ఉండు, నువ్వు మళ్ళా సాయుధ పోరాటాలు సత్యమూర్తి లాగా ఉంటానంటే మాత్రం నాకు వద్దు అన్న. అంటే నేను సత్యమూర్తి లాగానే ఉంటా అన్నాడు. అయితే నేను ఏం చేయలేనన్నా, ఓ పిల్లోడిని నాకు సపోర్ట్ ఇవ్వు, ఎంబడి నాతో పెట్టుకుంటా, నేను ఎక్కడెక్కడ తిరుగుతుంటా, నాకు కావాలంటే ఒక అబ్బాయి, ఆయన అంటే బాగా ఇష్టం ఉన్న వ్యక్తి ఉండే, పెళ్లి కాలే అబ్బాయికి. ఆ అబ్బాయిని తీసుకుపోయి గుంటూరులో ఎక్కడో ఒక మారుమూల స్లమ్లో
ఆయనకు అప్పచెప్పొచ్చాను. ఆయన చనిపోయేదాకా ఆ అబ్బాయి ఆయనతోనే ఉన్నాడు. అయితే ఇట్లా నాకేందంటే వీళ్ళందరితో ఉన్న సీతారామయ్య గారితో ఒకటేసారి కలిశాను. ఓ 10, 15 నిమిషాలే మాట్లాడాను. ఏం అప్పుడే మాట్లాడుకున్నారు మీరు? అంటే నేను ఇవన్నీ చదివి ఉన్నా అప్పటికి. ఆ. ఇప్పుడు నేను చెప్పిన ఈ దేవులపల్లి గారి డాక్యుమెంట్స్, తర్వాత కొన్ని చంద్రపుల్లారెడ్డి గారి ఇవన్నీ చదివి ఉన్నా. నేను 78లో కలిసాను. ఆయన కండిషనల్ బెయిల్ మీద పీస్ బుక్ సెంటర్‌కు వచ్చారు ఒకరోజు. ఎక్కడుంది అది? కాచిగూడ మన ఈయన చంపేసిండు కదా! షోయబుల్లా ఖాన్‌ని లింగంపల్లి చౌరస్తా. అక్కడ నుంచి కొంచెం నారాయణగూడ సైడ్ వచ్చే రూట్‌లో రైట్ సైడ్‌కి ఉండేది చిన్న షట్టర్. ఈ విప్లవ సాహిత్యం అంతా అక్కడే దొరికేది. పోస్ట్ ఎమర్జెన్సీ ఏందంటే మనకు ఇవన్నీ ఓపెన్ అయినాయి. ఎమర్జెన్సీ తదనంతరము పెద్ద పెద్ద మీటింగులు, రైతు కూలి సభలు ఇవి అన్ని నిషేధం లేదు. అయితే అప్పుడు ఈ బుక్స్ బాగా క్రాంతి పత్రిక అక్కడే దొరికేది. అన్నిటికి అడ్రస్ పీస్ బుక్ సెంటర్‌లోనే ఉండేది. అయితే అక్కడ పోయినప్పుడు సడెన్‌గా ఆయన కనపడ్డాడు. అంతకుముందే సత్యమూర్తి గారు నా గురించి కొంత చెప్పాడు ఆయనకి. ఆయన కూడా కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు. 7 సార్లు ఆయనతోని డిస్కషన్ అయింది. వరవరరావు గారితో కూడా అంతకుముందు అయింది. ఆయన ఏందంటే ఇక నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సత్యమూర్తి గారికి పరిచయం చేశాడు. ఎవరు? వరవరరావు. సత్యమూర్తి గారేమో 7 సార్లు కూర్చున్న తర్వాత కూడా ఆన్సర్ లేక నేను కన్విన్స్ కాక ఆయన పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ పోయిండు. మీరేసిన ప్రశ్న ఏమిటి? ఉదాహరణ 3 ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు ఉదాహరణ కాదు. అదే మూలం. ఆనాడు వాటికి సమాధానాలు వాళ్ళు చెప్పగలిగి ఉంటే వాళ్ళ ఉద్యమం కూడా మారేది రూపురేఖలు. ఏవే 3 ప్రశ్నలు? ఫస్ట్ నేనేమన్నా అంటే ఒక పార్టీ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకున్న సమస్యల మీద పోరాటం చేయాలి. కాబట్టి మీరు నిర్మాణాలు ప్రజా సంఘాల నిర్మాణం అనేది ఆ కొద్ది రోజులు వాళ్ళు ఏం చేశారంటే దళాలను ఆపేసి ప్రజా సంఘాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఒక ఆర్ఎస్సీ ఉండేది. తర్వాత ఏం చేశారు ఆర్వైఎల్ అని రకరకాల ప్రజా సంఘాలన్నీ ఆ 77, 78లో పెట్టారు. ఆ టైంలోనే ఆ సాయుధ చర్యలకు విరామం ప్రకటించాడు సత్యం వీళ్ళు సిఓసి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో ఉండేది. అయితే ఈ 72లో చారుమందర్ చనిపోవడానికంటే కొద్ది రోజుల ముందు వీళ్ళ నాయకత్వం రాష్ట్ర నాయకత్వంలో నుంచి సత్యమూర్తి గారు ఇంకా ఒకరిద్దరు లీడర్లు పోయి చారుమందర్ను కలిశారు. వాళ్ళు ఏప్రిల్ ఆ టైంలో కలిశారు. జూలై 28 నాడు ఆయన పోలీస్ లాకప్లో చనిపోయాడు. ఆయన టాబ్లెట్స్ ఇయ్యక చారుమందర్. అయితే ఆయన బతికున్నప్పుడే వీళ్ళు కలిసినప్పుడు ఏమన్నాడంటే ఎందుకు విఫలమైంది నక్సల్బరీ? నక్సల్బరీ 60 ఏళ్ళలో మొదలైంది. 69 వరకు దాదాపుగా పోరాటం అనేది అంతరించింది. ఆయన బతికున్నాడు. కానుసన్యాలు బతికున్నాడు. తర్వాత సౌరేన్ బోస్ ఇంకొంతమంది ఉన్నారు దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అయితే వీళ్ళంతా కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే మేము ఒక తప్పుడు పద్ధతిలో ఉద్యమాన్ని నడిపినాం. అంగీకరించాడు. ఇది తప్పుడు పద్ధతి అని ఆయనకే చెప్పిన వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. తరిమెల నాగిరెడ్డి ఎప్పుడు 60 ఏళ్ళ భారత విప్లవకారుల సమన్వయ కమిటీ, అఖిల భారత విప్లవకారుల సమన్వయ కమిటీ ఏఐసిసిసిఆర్ అని ఉండే. ఇది డార్జిలింగ్లో చారుమందర్ సిపిఎంలో నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేశాడు. వీళ్ళు సిపిఎం నుంచి బయటకు వచ్చారు 68లో. అయిన తర్వాత 68 నవంబర్, డిసెంబర్లో వీళ్ళు కలకత్తా పోతారు. పోయి అక్కడ నుంచి చారుమందర్ను కలుస్తారు. కలిసిన తర్వాత నక్సల్బరీ ఉద్యమం మీద డిస్కషన్ వస్తుంది. నక్సల్బరీ పోరాటాన్నే ఇదే పద్ధతిలో మీరు మీ రాష్ట్రాలలో నిర్మించండి అని చెప్తాడు అఖిల భారత సమన్వయ కేంద్రంలో ఉన్న వాళ్ళందరికీ. డివిటిఎన్ వీళ్ళు నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, చౌదరి తేజేశ్వరరావు వీళ్ళంతా దాన్ని వ్యతిరేకిస్తారు. ఆయన ముఖం మీదనే చెప్తారు తప్పు అని.